ఫ్రెండ్స్, ఎలా ఉన్నాను? నేనైతే చాలా బాగున్నానండి. మేమైతే ఇప్పుడు తిరుపతిలోని శ్రీవారి పాదాల దగ్గరకు వచ్చేసాము. సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి మొదటిసారి పాదం మోపిన చోటు అండి ఇది. చాలా అందంగా ఉంది చోటు మాత్రము. అలాగే అక్కడే మనం షాపింగ్ చేసుకోవడానికి కూడా చిన్న చిన్న షాప్స్ కూడా పెట్టారు. ఎలాంటి ఇబ్బంది లేదండి. ఫస్ట్ మనమైతే స్టార్టింగ్లో ఉంటే మనకి కొబ్బరికాయలు, నేతి దీపాలు, అలాగే తులసి మాల ఉంటుంది. మనం చక్కగా అవి తీసేసుకొని ఫస్ట్ స్టార్టింగ్లోనే మనకి వెంకటేశ్వర స్వామి పటం ఉంటుందండి. అక్కడే దీపారాధన చేసేసి కొబ్బరికాయ కొట్టేసి కొంచెం తులసి మాల అక్కడ పెట్టేసుకొని మనమైతే స్టార్ట్ అయిపోవాలి. ఒక 50 స్టెప్స్ ఉంటాయి అంతే, అంతకు మించి ఎక్కువ కూడా లేవు. మంచిగా దర్శనం చేసేసుకోవచ్చు. కనిపిస్తుంది అదిగో, ఆ కనిపించే మండపంలోనే స్వామివారి పాదాలు అయితే ఉన్నాయండి. మనకి వెళ్ళే దారిలోనే ఒక అంకుల్ అయితే మనకి చిన్న చిన్న స్వామివారి పాదాలు అయితే అమ్ముతున్నారు. అవి స్వామివారి పాదాల దగ్గర పెట్టి తాకించేసుకొని మనకి మెయిన్ డోర్లో కానీ లేదా పూజ గదిలో కానీ పెట్టుకుంటే మంచిదంటాం. అలాగే అక్కడ జనాలు ఎవ్వరూ నెట్టుకోకుండా అక్కడ 2 పోలీసు అంకుల్ కూడా ఉంటున్నారు జనాలని కంట్రోల్ చేయడానికి. అదిగో కనిపిస్తుందా, అవే శ్రీ సాక్షాత్ వెంకటేశ్వర స్వామి మొదటిసారి భూమి మీద మోపిన పాదాలండి. నాతో పాటు మీరు కూడా దర్శించుకుంటారని చెప్పేసి నేను ఈ వీడియో తీశాను. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. అలాగే మనం రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రము చిన్ని కృష్ణుని ఉయ్యాలలో అయితే చెట్టుకి వేలాడదీస్తున్నారు. అలా ఎందుకు చేస్తున్నారని చెప్పేసి అడిగితే మాత్రము పిల్లలు లేని వాళ్ళు ఇక్కడ ఉయ్యాల కడితే మంచిదంట, పిల్లలు పుడతారన్న ఒక నమ్మకం అండి. అలాగే అప్పుడే ఒక ఫ్యామిలీ వచ్చేసి ఇక్కడ ఉయ్యాల కడుతున్నారు. ఎప్పుడైనా మాత్రం తిరుపతి వెళ్తే మాత్రం పిల్లలు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం అక్కడ ఉయ్యాల కట్టిరండి, తప్పకుండా కోరిక నెరవేరుతుందండి. ఆ వెంకటేశ్వర స్వామి పిల్లలని కలగజేస్తారంట. అక్కడే పక్కనే ఆ చిన్న కృష్ణుడు ఉయ్యాలు కూడా అమ్ముతున్నారు. మనకి ఎక్కడి నుంచో తీసుకురావాల్సిన అవసరం లేదు, అక్కడే అమ్ముతున్నారండి. అదేవిధంగా మనం వెళ్ళలేని వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళ ఇంట్లో వాళ్ళు తిరుపతి వెళ్తే అక్కడ కట్టిన ఉయ్యాలని తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వచ్చంట. అలాగా చేసినా కానీ వాళ్ళ కోరిక నెరవేరుతుందండి. మేము ఇంకా ఎక్కడెక్కడ తిరిగాము, తిరుపతిలో ఏమేమి ప్లేసెస్ చూసాము అన్న వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి. నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ చూస్తున్నందుకు.